ఎస్ఎస్సి మార్చ్ 2026 ఎగ్జామినేషన్స్ మార్చి 16th నుంచి ఏప్రిల్ 1 దాకా జిల్లాలో 174 సెంటర్స్లో నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ 174 సెంటర్స్లో సుమారుగా 28,000 మంది చిన్నారులు పరీక్ష రాయబోతున్నారు. వీరిని ఇన్విజిలేటర్లుగా ఒక 1968 మెంబర్స్ టీచర్స్ని, అలానే చీఫ్ సూపరింటెండెంట్లుగా 174 మందిని, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్గా 174 మందిని, ఫ్లయింగ్ స్క్వాడ్గా ఇట్లా డిఫరెంట్ యాక్టివిటీస్కు సంబంధించి సుమారుగా 2,500 మంది ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారులని విద్యాశాఖ వివిధ బాధ్యతల కింద డిప్యూట్ చేయడం జరిగింది. వారందరూ కూడా 16వ తేదీ ఉదయం 8 గంటలకల్లా సంబంధిత చీఫ్లకి, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్కి రిపోర్ట్ చేయాలి. ప్రతిరోజు 9:30 నుండి 12:45 దాకా ఎగ్జామినేషను నిర్వహించబడుతుంది. దీనికి సంబంధించి గౌరవ కలెక్టర్ గారి ఆదేశాలకు అనుగుణంగా డిఆర్ఓ గారి ఆధ్వర్యంలో జిల్లాలో ఉన్నటువంటి లైన్ డిపార్ట్మెంట్స్ తోటి, అంటే ముఖ్యంగా పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, మెడికల్ డిపార్ట్మెంటు, పోస్టల్ డిపార్ట్మెంటు, అలానే ఆర్టీసీ, ఈ విధంగా వివిధ శాఖలతోటి సమన్వయ సమావేశం కూడా నిర్వహించాము. అన్ని శాఖల సమన్వయంతో అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లు పాఠశాలల్లో, ముఖ్యంగా ఎగ్జామినేషన్ జరిగే సెంటర్స్లో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ముఖ్యంగా మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళ ద్వారా ఒక ఎమర్జెన్సీ మెడికల్ కిట్టు 174 సెంటర్స్లో అరేంజ్ చేసే విధంగా ఇన్స్ట్రక్షన్ ఇచ్చున్నాము. అలానే పోలీసు వారు కూడా కనీసం 2 కానిస్టేబుల్స్ ప్రతి సెంటర్స్ దగ్గర బందోబస్తు ఏర్పాటు చేయమని చెప్పి ఇన్స్ట్రక్షన్ ఇచ్చున్నాము. అలానే రెవెన్యూ శాఖకి పరీక్షా కేంద్రం పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ ఇంప్లిమెంట్ చేయమన్నాము. అంతేకాకుండా దగ్గరలో ఉన్నటువంటి జెరాక్స్ సెంటర్స్ అన్నింటినీ కూడా ఎగ్జామ్ డేట్స్లో, ఎగ్జామ్ టైంలో క్లోజ్ చేయమని చెప్పి ఇన్స్ట్రక్షన్ ఇచ్చున్నాము. అలానే ఆర్టీసీ వాళ్ళకి మనము ఎగ్జామ్కి 1 అవర్ ముందు బస్ ఫెసిలిటీ ఉండే విధంగా అవసరమైతే టైమింగ్స్ మార్పు చేసుకుని చిన్నారులకు సహకరించమని చెప్పి వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ విధంగా అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లు అదర్ డిపార్ట్మెంట్స్ సహకారంతో, గౌరవ కలెక్టర్ గారి సహకారంతో ఎటువంటి ఇష్యూస్ లేకుండా జిల్లాలో 10వ తరగతి పరీక్షలు రాసేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అంతేకాకుండా చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ కూడా మేము ఇన్స్ట్రక్షన్ ఇచ్చున్నాము. విద్యార్థులు సుదూర ప్రాంతాల నుంచి వస్తారు కాబట్టి వాళ్ళందరికీ కూడా చక్కటి మంచినీటి వసతి ఏర్పాటు చేయమన్నాము. లైట్లు, ఫ్యాన్లు, అలానే ఏ ఒక్క విద్యార్థి కూడా నేల మీద కూర్చొని రాయడానికి వీల్లేదు. తప్పనిసరిగా బల్లలేసి, అవసరమనుకుంటే హైర్ చేసైనా సరే డెస్కులు వేసి ఎగ్జామ్ ఆర్గనైజ్ చేయమన్నాము. మేము టైం టు టైం మండల విద్యాశాఖ అధికారులతో, ఉప విద్యాశాఖ అధికారులతో కూడా రివ్యూ చేయడం అనేది జరుగుతుంది. ఏ సెంటర్లో కూడా ఎటువంటి ఏర్పాట్లు లేకుండా, ఎక్కడన్నా గ్యాప్స్ ఉన్నా కానీ రేపు సాయంత్రం లోపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి ఎటువంటి ఇష్యూస్ లేకుండా చాలా జాగ్రత్తగా పరీక్షలు రాసేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది.